రైట్. రేపు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినోత్సవాన్ని పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మంత్రి సుభాష్ మనతో ఉన్నారు. సార్, ఏంటి సార్ రేపు వెన్నుపోటు దినానికి వైసీపీ పిలుపునిచ్చింది, దీన్ని ఎట్లా తీసుకుంటారు? తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ట్యాగ్ లైన్ వెన్నుపోటు. వాళ్ళు వెన్నుపోటుతనంతోనే ఈ పార్టీ మనుగుళ్ళలోకి వచ్చింది. ఏదైతే వెన్నుపోటు అనే దానికి నిదర్శనం వాళ్ళ బాబాయ్కి ఏదైతే ఎంపీ సీట్ ఇస్తానని చెప్పి అవినాష్ రెడ్డికి ఇచ్చే ప్రక్రియలో ఆ గొడ్ల చేతపట్టి మరి వెన్నుపోటు పొడిచి ఆయన చంపడం నిజం కాదా? అలాగే వాళ్ళ తల్లిని చెల్లిని మరి ఎలక్షన్స్లో వాడుకుని వాళ్ళని వెన్నుపోటు పొడిచి బయటికి గెంటలేదా? అలాగే ఆస్తులు లాక్కుని వాళ్ళ తల్లిని చెల్లిని బయటికి గెంటలేదా? అంటే ముందు బయట రాష్ట్ర ప్రజలకు వచ్చే ముందు వాళ్ళ ఇంట్లో విషయాలు తీసుకుంటే మరి ఆ ఇంట్లోనే వెన్నుపోట్లు పొడుచుకున్న వచ్చిన వ్యక్తికి ఇంకా రాష్ట్ర ప్రజలు లెక్క. ఒక్క ఛాన్స్ అనుకుంటా వచ్చి మరి నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అనుకుంటా వచ్చి మరి సుమారు ఏదైతే చెప్పలేని నిధులు ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా డైవర్ట్ చేయడం జరిగింది. అలాగే 26 పథకాలు బీసీల్లోని, 28 పథకాలు ఎస్సీల్లోనూ కూడా తీసేసి వెన్నుపోటు పట్టడం ఎస్సీలకి బీసీలకి కూడా జరగడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రజలందరినీ కూడా మద్యపాన నిషేధం అని చెప్పి కల్తీ మందు తెచ్చి సొంత బ్రాండ్లు తెచ్చి అవినీతి చేసుకుంటూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుని వాళ్ళని వెన్నుపోటు పడలేదా అని అడుగుతాను. ఇలాగే వెన్నుపోటు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఖచ్చితంగా వెన్నుపోటు ఈ బ్రాండ్ అంబాసిడర్ని మేము తెలియజేస్తాం. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ కూడా వైసీపీకి మొదటి వర్ధంతి శుభాకాంక్షలు. జనరల్గా ఏంటి సార్, వర్ధంతి మనుషులకు ఉంటుంది, పార్టీలకు కూడా ఉంటుంది. పార్టీని భూస్థాపితం చేశారు కదా, కాబట్టి వాళ్ళకి ఏదైతే వై నాట్ 175 అన్నారో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, కొన ఊపిరితో కూడా లేకుండా పీకి మీద అడిగేసి తొక్కారు. కాబట్టి ఆ పార్టీ భూస్థాపితం అయిపోయింది. కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బాబు మాకు ప్రతిపక్షం ఇవ్వండి అని అడుక్కునే స్థాయికి తీసుకుని వచ్చేసారు. కాబట్టి ఆ పార్టీ భూస్థాపితం అయింది. కాబట్టి దానికి వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సార్, ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో జరిగినప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించి కానీ మిగిలిన విషయాలు అసలు ఏంటి సార్, జగన్ ప్రేమే ఉందా లేదా? జగన్ అండ్ కో గత 5 ఏళ్ల పాలనలో డార్క్ రూమ్లో ఉంటూ జగన్ గారిని కలాలి అంటే నలుగురిని దాటుకుని వెళ్ళాలి. ఆ నలుగురిని దాటుకుని వెళ్ళాలంటే అక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏమైనా ఉంటేనే లోపల తీసుకెళ్తారు. అదేవిధంగా ఏదైనా సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ రావటం అంటూ జరిగిందండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. కేవలం అక్కడ అవినీతి జరుగుతుంటే మా వాటా ఎంత అని చెప్పి ఫోన్లు వచ్చియే తప్ప వేరే విధంగా లేదు. ఏదేమన్నప్పటికీ ఇటు మద్యం కానీ ఇసుక కానీ ప్రతి శాఖలోనే అవినీతి చేసి మరి ఈరోజు వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంగా మరి వెన్నుపోటు తినమని ఏదో అలజడి సృష్టించాలి, పార్టీ మధ్యలో విద్వేషాలు సృష్టించాలని చెప్పి రెచ్చగొట్టే విధంగా మరి ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో సోలం ఇచ్చుకుని రైతులను పొడుస్తున్నట్టు మరి ఫ్లెక్స్లు వేస్తూ ఉన్నారు. అవన్నీ చట్టం దాని పని చేసుకుపోద్ది. 504, 505 ఇంప్లిమెంట్ అవుతుంది. నాన్ బెయిలబుల్ కేసులకు పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి కనీసం ఏమీ తెలియని మైకులో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తెలిసిన లాయర్లు ఎవరన్నా బ్యానర్ పట్టుకెళ్ళి ఇది ఏంటి మా మీద సెక్షన్లు వస్తాయని తెలుసుకుని పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే రెడ్ బుక్ అనగానే ఎక్కడో పెట్టుకోండి అని చెప్పిన వాళ్ళు మరి రెడ్ బుక్ ఈరోజు ఆ రెడ్ బుక్ అనగానే ఫ్యాన్లు తడుపుకుంటున్న వైసీపీ వాళ్ళు మరి ఈరోజు ఆ బ్యానర్ మడిచి ఎక్కడో చోట పెట్టుకోవాల్సిన పరిస్థితి. పెట్టుకోకపోతే చట్టం దాని పని చేసుకుంటారు. ఫైనల్గా ఏం సార్, తుని విషయంలో ఏదైతే గత ప్రభుత్వం దాదాపుగా 17 కేసులు రద్దు చేసింది, మళ్ళీ నిన్న ప్రభుత్వం దానిపై రీఓపెన్ చేస్తాం, హైకోర్టుకి అప్పీల్కి వెళ్తా ఉన్నారు. ఈరోజు మళ్ళీ ఏమో వెనక్కి తగ్గింది, ఎందుకని అంటారు? ఇది చట్ట పరిధిలో ఉన్న విషయం కాబట్టి అందులో వైసీపీకి ముఖ్యంగా మతాల మధ్య, కులాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడం దానికి అలవాటు. వాళ్ళ వెనకాల వాళ్ళ హస్తాలు ఉన్నాయి. సో ఇంటెన్షనల్గా వాళ్ళు ఏం చేసినా, కోనసీమలు కానీ ఏది చేసినా కూడా వాళ్ళు కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మరి చలిమంట కాగుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదేమైనా సరే చట్టం దాని పని చేసుకుపోద్ది. ఇలాంటి ఏ తప్పు చేసినా సరే, ఇటు స్కామ్లు కానీ ఏదైనా సరే ఇది కక్ష సాధింపు చర్యలు కాదు. గతంలో వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళని వెంటాడుతూ ఉన్నారు. ఫైనల్గా తెనాలి టూర్ని ఏ రకంగా తీసుకుంటారు జగన్? ఏది చేసినా సరే అతనికి మతిస్థిమితం లేక చేసే పనులుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అతను ఎవరి దగ్గరికి వెళ్తున్నాడో, మనం ఏ ప్రోగ్రాంలో వెళ్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్
ఎక్కడికన్నా చనిపోయిన దగ్గరికి వెళ్తే ఆయన ఎక్కడికి వెళ్తున్నారో మర్చిపోయి చనిపోయిన ఆయన చూసి వెకిలి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు. పలకరింపు మానేసి చనిపోయిన బంధువుల దగ్గరికి వెళ్ళి వెకిలి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు. మరి ఇవన్నీ చూసి మరి ఆ పార్థివ దేహం లెగిసి వస్తుందనా, లేకపోతే వాళ్ళని నవ్విందామనా, ఏం పర్లేదు చనిపోయినా అని నవ్విందామని, మరి ఏంటనేది అతని మానసిక తెలియట్లే. అలాగే ఈరోజు వెళ్ళింది కూడా వాళ్ళు ఎవరో, వాళ్ళు పుట్టిపూర్వోత్తరాలు ఏంటి, వాళ్ళని ఎందుకు కొట్టవలసి వచ్చింది, వాళ్ళు గంజాయి వాడుతున్న గతం నుంచి గంజాయి మాఫియా చేయడానికి వాళ్ళని అందరినీ ఉపయోగించేవారు అనుకుంటాను. వాళ్ళు కొంచెం కష్టాలు వచ్చినాయి కాబట్టి, గతంలో వాళ్ళు కార్యకర్తలు కాబట్టి, గంజాయికి అడిక్ట్ అయిన వాళ్ళు కాబట్టి ఆ సింపతి మీద వెళ్ళి ఉంటాడు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఖచ్చితంగా గతంలో ఎవరైతే ఉన్నారో వారంతా గంజాయి బ్యాచ్కి విధై ఉన్నారు కాబట్టి వారు ఖచ్చితంగా పరామర్శించేందుకు వెళ్ళారు. రెండో అంశానికి సంబంధించి వెన్నుపోటు దినోత్సవం పేరుతో వారు వేస్తున్న పోస్టర్లకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబును త్రిశూలంతో పొడిచే అంశం ఉంది. దీనికి సంబంధించి కూడా వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే తుని ఘటనకి సంబంధించి కూడా చట్ట పరిధిలో ఉందని చెప్పి మంత్రి చెప్తున్నారు. ఓటర్ స్టూడియో.